హలో గైస్, నా పేరు మైత్ర వెంకటమ్మ. ఈ ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నైట్ ఇంకా మ్యాచ్లు అయిన తర్వాత వెంటనే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా అందుకని పడుకుండిపోయాను ఇంకా. సో అందుకే ఇంకా నైట్ వీడియో చేయలే. అండ్ దట్టు ఇంకోటి, ఇప్పుడు ఈ మార్నింగ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ ఏదైతే వైజాగ్ స్టేడియంలో అయ్యిందో వెళ్ళి లైవ్లో చూసి వచ్చాను. సో ఎస్ఆర్హెచ్ వికెట్లు పడిపోవడాన్ని లైవ్లో చూసి వచ్చారనమాట. సో మొత్తం అంతా కూడా అంటే ఎస్ఆర్హెచ్ బాగా గట్టి కొడుతుందనే ఫీలింగ్ ఉంది. యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది వైజాగ్లో ఉండే వాళ్ళకి. అదేంటంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఏమో తెలుగు స్టేట్స్ టీము, సో తెలుగు రాష్ట్రాల టీం కదా. సో ఇనీషియల్గా దాన్ని పెట్టినప్పుడు అది యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. అండ్ అప్పటికి ఇది రెండు తెలుగు రాష్ట్రాల టీము. అయితే తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయాయి కానీ స్టిల్ దాని తెలుగు టీం కింద కన్సిడర్ చేస్తారు. కానీ ఇనీషియల్గా దానికి అంత ఫ్యాన్ బేస్ లేదు. ఎందుకంటే ఆ టీమ్ ఆ విక్టరీస్ని ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. దట్టు ఇలాంటి ఉతక బాధడం అనేది ఒకటి ఉంటుంది చూడండి, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అసలు లేదు కదా. సో అది లేదు. సో ఇప్పుడు ఏంటంటే మంచి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ తెలుగు రాష్ట్రాల టీం అనే ఒక కనెక్టివిటీ ఉంది. సో బాగానే ఉంది. కానీ ఇంకో పక్క ఈ ఢిల్లీ వాళ్ళు ఏంటి, ఆయన బేసిక్గా ఆయన సొంతూరు వైజాగ్ కదా అని చెప్పి ఆయన వైజాగ్ని హోమ్ గ్రౌండ్ కింద, అంటే సెకండ్ హోమ్ గ్రౌండ్ కింద చూస్ చేసుకొని ఇక్కడ 2 మ్యాచ్లు ఇస్తుంటాడు ప్రతి ఇయర్ ఐపీఎల్ టైంలో. సో అదేంటంటే ఇంకా చాలామందికి ఆ పరంగా మరి ఇంకా ఢిల్లీ టీమే హోమ్ టీమ్ వైజాగ్ వాళ్ళకి. సో అలాగే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. సో నేనేమనుకున్నానంటే ఏ టీం గెలిస్తే ఆ టీంకే సపోర్ట్లే అనుకున్నా. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు బాగా కొడతారు. అండ్ దానికి కౌంటర్గా డీసీ వాళ్ళు కూడా బాగా కొడతారు. సో ఎవరు గెలుస్తారు అనేది సెకండరీ థింగ్ అనుకుంటూనే వెళ్ళడం అయితే. బట్ కొంచెం లో స్కోర్నే నోటీస్ చేసి రావాల్సి వచ్చిందన్నమాట పరిస్థితి. సో అది సిచ్యువేషన్. సరే, ఒకసారి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ 300 కొడుతుంది అనే ఎక్స్పెక్టేషన్ నుంచి అట్లీస్ట్ మ్యాచ్ గెలిస్తే చాలు అనే స్టేజ్కి వచ్చేసింది ప్రస్తుతానికి. అంటే ఈ 2 మ్యాచ్లకేనా అంటే ఏమో నాకైతే అదే అనిపిస్తోంది. ఎందుకు అంటే వాళ్ళు బేసిక్గా మ్యాచ్లు గెలవాలి అనే దానికంటే మనం ఎక్కువ స్కోర్ చేయాలి, మనం కొత్త స్టాండర్డ్ సెట్ చేయాలి, మనము ఇంకా రికార్డులు తిరగరాయాలి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది యాక్చువల్గా. అంటే ఒకళ్ళు మ్యాచ్లు గెలవాలి అనుకుంటున్నట్టయితే అట్లీస్ట్ కొన్ని బాల్ అయినా సరే సేఫ్గా ఆడి ఆ తర్వాత నుంచి మళ్ళీ కొనడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళలా కాదు. ఒకవేళ ఎన్ని వికెట్లు పడిపోయినా కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ యాజ్ టీజ్ కొడతానే ఉన్నారు. సో అందుకే మీకు ఏంటంటే ఆ ఇనీషియల్గా ఒక 8 ఓవర్స్ 10 ఓవర్స్ ఆ టైంకి నీకు దగ్గరగా ఒక 9, 10 ఆ మధ్యలోనే రన్ రేట్ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కొడతానే ఉన్నారు కాబట్టి. సో అది నేను అనేది ఏంటంటే వీళ్ళు గెలవడం మీద కంటే గొప్పగా గెలవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నారు, గొప్పగా ఆడటం మీద పెట్టినట్టున్నారు. సో దానివల్ల మొదటి గేమ్ మోసం వచ్చేస్తుంది అనిపించింది నాకైతే మాత్రం. సో నిన్న చూసిన తర్వాత లైవ్లో చూసిన తర్వాత కూడా అదే ఫీలింగ్ వచ్చింది నాకు. సో అది అంటే లైవ్లో చూసిన టీవీలో చూసిన ఒకటేలేండి. అంటే సిమిలర్ సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద 300 కొట్టేస్తారనే ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. రెండోది వాళ్ళకే ఉంది, మనకి సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ముందు ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టినప్పుడు, ప్రెస్ మీట్ కాదు యాక్చువల్గా ఒక చిన్న ప్లేయర్స్ మీట్ లాంటిది ఒకటి పెట్టినప్పుడు దాంట్లో యాక్చువల్గా చెప్పారు కూడా, హోప్ దిస్ సీజన్ విల్ హిట్ 300 అని చెప్పి, ఈ సీజన్లో మేము 300 కొట్టడానికి ట్రై చేస్తామని చెప్పి. అంటే దాని గురించి కాన్సన్ట్రేట్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో అక్కడ దెబ్బ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. సో అది నేను అనేది. సరే అలాగా డౌన్ అయింది, దిష్టి తగిలేసింది అంటున్నారు కొంతమంది. సరే అది వేరే విషయం. కానీ బట్ నేను అనేది ఏంటంటే ఇలాగే కనుక అంటే వాళ్ళ గేమ్ ప్లే ఇంతే అని అనుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరూ హిట్టింగే ట్రై చేసి అదాది అవుట్లు అయిపోయి కొట్టాల్సిన దానికంటే తక్కువ కొడుతున్న స్టేజ్ వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ క్వాలిఫై కూడా కాదేమో. అది నేను అనుకుంటుంది. నాకైతే అలాగే అనిపిస్తోంది. సో లెట్స్ సీ, చూద్దాం. ఒకసారి మ్యాచ్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మెయిన్ దెబ్బ, అభిషేక్ శర్మ రన్అట్ అయిపోయాడు ఫస్ట్ ఓవర్లోనే. సో ఇంకా అభిషేక్ శర్మ అంత ఫాస్ట్గా అవుట్ అయినప్పుడే ఏదో కొంచెం తేడా కొట్టింది అనుకున్నా. ఎందుకంటే మనకి బేసిక్గా అభిషేక్ శర్మ హెడ్ ఇద్దరు ఉంటేనే పవర్ ప్లేలో మనం ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం తగ్గినా కూడా
ఏదో మెల్లిమెల్లిగా టీం అంతా కూడా మంచి స్కోర్‌కి తీసుకెళ్తది. అట్‌లీస్ట్ 220 అలాగా. బట్ ఇగ ఇనీషియల్‌గా వెంటనే ఔట్ అయిపోయాడు. ట్విస్ట్ ఏంటంటే థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్‌కి ఇషాన్ కిషన్ ఔట్ అయిపోయాడు. అనవసరంగా ఫస్ట్ మ్యాచ్‌కి ఎక్కువగా లేపామేమో అనిపించింది నాకది జూసినప్పుడు. అంటే ఓకే. సెంచరీ చేశాడు బానే ఉంది. బట్ ఏమో ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక మ్యాచ్‌లో సెంచరీ చేసి ఇంకొక మ్యాచ్‌లో ఒక 30 రన్‌లు కూడా కొట్టకపోతే వేస్టే గదా! ఇప్పుడు అంతెందుకు లాస్ట్ మ్యాచ్ పెద్దేయట్లేదు. ఈ మ్యాచ్ కూడా 5 బాల్‌కి 2 రన్‌లు కొట్టాడు. సో, ఏం ఉపయోగం? నో యూజ్ గదా! అలాగుంటే. సో, అదే అంటున్నా నేను. ఏమో మరి ఇషాన్ కిషన్ కూడా నాకెందుకో సూటబుల్ ప్లేయర్ అనిపించట్లేదు నాకైతే. ఇంకా తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తను కూడా అంతే 2 బాల్‌కి ఔట్ అయిపోయాడు. అంటే ఆఫ్‌కోర్స్ అదే ఓవర్‌లో ఔట్ అయిపోయాడులెండి. ఓ 2 బాల్ గ్యాప్‌లో అంతే అంతకు మించి ఇంకేటి లేదు. సో, మనకేంటంటే ఇంకా ఎప్పుడైతే 3 ఓవర్లు కూడా ఫినిష్ కాలేదు. 3 వికెట్లు పడిపోయాయి. అండ్ ఐదో ఓవర్ ఫస్ట్ బాల్‌కే ట్రావిస్ హెడ్ కూడా పడిపోయాడు. మిచెల్ స్టార్క్ విధ్వంసం సృష్టించాడు. ఆ ముగ్గురిని కూడా ఔట్ చేసేసి. ఇంకా అంటే షార్ట్‌లుగా ట్రై చేసి ఔట్‌లే అవన్నీ కూడా. సో, హెడ్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, నితీష్ రెడ్డి కావచ్చు, ముగ్గురిని కూడా స్టార్కే ఔట్ చేశాడు. ఆ తర్వాత అనికేత్ వర్మ వచ్చాడు కదా! ఈ అనికేత్ వర్మ, క్లాసన్ వీళ్ళిద్దరూ కలిసి చాలా బాగా ఆడారు యాక్చువల్‌గా. వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ 42 బాల్స్ 77. బట్ క్లాసన్ మనకు తక్కువ కొట్టినట్టు కనిపించినా కూడా క్లాసన్ కూడా బానే ఆడాడు. బట్ వీళ్ళకి ఇంకొక బెస్ట్ ప్లేయర్ అయితే దొరికాడు. అనికేత్ వర్మ. అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ అభిషేక్ శర్మ మీద, హెడ్ మీద, నితీష్ కుమార్ రెడ్డి మీద, క్లాసన్ మీద వీళ్ళ మీద ఉండేవి. బట్ ఎప్పుడైతే ఇంకా అనికేత్ వర్మ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ చూసామో ఇంకా డెఫినెట్‌గా అనికేత్ వర్మ కూడా ఇంకా వెరీ గుడ్ ఎక్స్ట్రార్డినరీ ప్లేయర్ అని అర్థమవుతుంది. అంటే ఇంకో కాటేరమ్మ కొడుకు దొరికాడని చెప్పి బయట ఆల్రెడీ మీమ్స్ అవన్నీ వస్తున్నాయి కూడా. సో, డెఫినెట్‌గా ఒక నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ అనికేత్ వర్మ. అంటే కొంచెం ఫ్రీడమ్ గనక ఇచ్చి వదిలేసినట్టయితే అంటే లైక్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఎలాగైతే ఫ్రీడమ్ ఇస్తాడో అలా గనక ఇచ్చినట్టయితే డెఫినెట్‌గా తను చాలా బాగా ఆడతాడు. అంటే టీము అంత బ్యాడ్ పొజిషన్‌లో ఉంది గదా! సో, ఆ టైంలో కూడా అంత బాగా కొట్టాడంటే చాలా గ్రేటు. అంత స్ట్రెస్‌లో గూడా. అంత ప్రెషర్‌లో గూడా. సో, అది గ్రేట్ అంటాను నేను. సో, 41 బాల్స్ 74 రన్స్ కొట్టాడు. 5 4లు 6 సిక్స్‌లు కొట్టాడు. ఆహ్, ఈ తిను ఔట్ అయినది జేక్ ఫ్రాసర్ క్యాచ్ గదా! నిజంగా ది బెస్ట్ క్యాచు. చాలా దగ్గరగా చూసా నేను. అంటే ఇంతకుముందు గూడా ఎళ్ళాను గానీ మ్యాచ్‌లకి, స్టేడియంకి ఎప్పుడు గూడా అంత హ్మ్, ఏమంటారు ఇంత క్లోజ్ కాల్ క్యాచెస్ చూడలేదు. సో, ఇది చూసా. సో, చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ క్యాచ్ పట్టాడనిపించింది. ఒకవేళ అది గనక మిస్ అయ్యుంటే మాత్రం ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 200 దాటేసును. ఈజీగా దాటేస్తది ఎస్ఆర్‌హెచ్ స్కోర్ అది గనక మిస్ అయినట్టయితే. కానీ ఇంక పట్టేసాడు అయిపోయింది. అభినవ్ మనోహర్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయి. బట్ తను కూడా మిస్ అయ్యాడు. అండ్ కమిన్స్ కూడా పెద్దగా ఏం ఆడలేదు ఈ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. అంటే 3 బాల్ 3 సిక్స్‌లు కొట్టి నాలుగో బాల్ ఔట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ అలా జరగలేదు. ఇంకా తర్వాత ముల్డరు, హర్షల్ పటేల్, షమి ఇంక వీళ్ళ నుంచి ఏం రాలేదు. సో, వైడ్‌లు ఒక 9, నో బాల్‌లు ఒక 2 అవి వచ్చేసరికి ఓ 11 ఎక్స్ట్రాలొచ్చాయి. సో, అలాగే 163 స్కోర్ కొట్టి ఆల్ ఔట్ అయిపోయారు ఎస్ఆర్‌హెచ్ టీము. సో, ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆల్ ఔట్ అవుతారని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇంక చెప్తున్నాను కదా! వాళ్ళ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అలాంటివి. ఇంక వీళ్ళ విషయానికొచ్చినట్టయితే మిచెల్ స్టార్క్ 3.4 ఓవర్‌లో 35 రన్‌లు ఇచ్చి 5 వికెట్లు తీసాడు. 5 వికెట్ హాల్. అందుకే తనకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఇచ్చారు. అది గ్రేట్. ఇంకా అక్షర్ పటేల్ ఒకడు కొంచెం గట్టిగా సమర్పించుకున్నాడు. విప్రాజ్ 2 ఓవర్స్ 21 అంటే కొంచెం ఎక్కువే ఇచ్చినట్టే. కుల్దీప్ యాదవ్ చాలా బాగా బౌలింగ్ ఏసాడు. 4 ఓవర్‌లో 22 రన్‌లు ఇచ్చి 3 వికెట్లు తీసాడు. అండ్ మోహిత్ శర్మ 3 ఓవర్‌లో ఏసి 25 రన్‌లు ఇచ్చి 1 వికెట్. స్టార్‌కి 5 వికెట్లు అండ్ ఇంకొకటి రనౌట్ కదా! అభిషేక్ శర్మ. సో, ఇంక అక్కడ అలా సరిపోయింది. సో, ఈ ముగ్గురు బౌలింగ్ ఏశారు. మోహిత్, కుల్దీప్ అండ్ స్టార్క్. సో, బెస్ట్. బౌలింగ్ ఏశారు మొత్తం అందరూ కూడా. సో, నైస్ అని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ ఇంకోటేంటంటే క్యాచ్‌లు చాలా బాగా పట్టారయ్యా. మెయిన్ డీసీ వాళ్ళ ఫీల్డింగ్ నెక్స్ట్ లెవెల్. ఈ లాస్ట్ వికెట్ కూడా డైవ్ వేసి పట్టింది క్యాచ్. సో, అది కూడా హైలైట్ అని చెప్పొచ్చు. సో, చాలా బాగా ఆడారు యాక్చువల్‌గా. డీసీ టీమ్ ఈ మ్యాచ్‌లో చాలా బాగా వాళ్ళ టాలెంట్ చూపిచ్చారు అన్ని విభాగాల్లోని. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అన్నిట్లోని కూడా. ఇంక బ్యాటింగ్ స్టార్ట్ అయింది. 164 టార్గెట్‌తో దిగారు. సో, ఆ టార్గెట్‌లో అంటే కొంచెం ఈజీయే కొట్టేయడం బేసిక్‌గానే. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా కొంచెం మంచి హిట్టర్స్ ఉన్నారు కదా! ఆబ్వియస్‌లీ. సో, అందుకని ఇంక వాళ్ళేంటంటే కొంచెం చాలా కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ ఆడడానికి దిగారు. సో, ఇనీషియల్‌గా జేక్ ఫ్రాసర్ కొంచెం స్లోగా ఆడాడు. అండ్ తన క్యాచ్‌లు కూడా కొన్ని మిస్ అయ్యాయి. టఫ్ ఛాన్స్‌లే బట్ మిస్ అయ్యాయి. బట్ ఇంక వేరే అంటే వాళ్ళు పట్టాల్సిన సిట్యుయేషన్ యాక్చువల్‌గా. ఎందుకంటే వాళ్ళ స్కోర్ తక్కువుంది కాబట్టి. బట్ అది మిస్ అయింది. అండ్ డూ ప్లెసిస్ ఏమో 27 బాల్స్‌లో 50 కొట్టాడు.
ఆ తర్వాత జేక్ ఫ్రాసర్ ఏమో 32 బాల్స్ 38 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఒక ఓవర్‌లో బాగా మెరుపులు మెరిపించాడు. సో, ఆ మాత్రం వచ్చింది. స్ట్రైక్ రేట్ 118 జేక్ ఫ్రాసర్‌కి. లేదంటే సరిగ్గా ఆడలే ఇనీషియల్‌గా స్లోగా ఆడుతూ వచ్చాడు. బట్ అంటే చెప్తున్నాను కదా! దే హాడ్ దేర్ ఛాన్స్ టు ప్లే స్లో. ఎందుకంటే టార్గెట్ తక్కువ 164 కదా! ఇంకా తర్వాత రాహుల్ వచ్చాడు. 4 బాల్‌లో 15 కొట్టేసి నెక్స్ట్ బాల్‌కి ఔట్ అయిపోయాడు. ఇంకా అభిషేక్ పోరలు, స్టబ్స్ వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్‌ని ఫినిష్ చేసేసారు. ఏముంది 18 బాల్ 34, 14 బాల్ 21 అండ్ ఒక 2 వైడ్లు, ఒక 2 బైస్ ఇలా ఏవో ఎక్స్ట్రాలు 8 ఎక్స్ట్రాలు వచ్చినాయి మొత్తం. సో, అలాగే 126 రన్స్‌ని 16 ఓవర్‌లో కొట్టేశారు. సో, 4 ఓవర్లు ఉండగానే కొట్టేశారు కాబట్టి వీళ్ళకి రన్ రేట్ కూడా బాగా అడ్వాంటేజ్ అయింది. యాక్చువల్‌గా లాస్ట్ మ్యాచ్ గెలిచారు వీళ్ళు యాక్చువల్‌గా డీసీ వాళ్ళు. బట్ మోస్ట్ థ్రిల్లర్ మ్యాచ్ అని చెప్పొచ్చు అదైతే. అండ్ ప్రస్తుతానికైతే డీసీ వాళ్ళు 2 మ్యాచ్‌లు ఆడి 2 గెలిచేశారు. సేమ్ లైక్ ఆర్సీబీ 2 మ్యాచ్‌లు ఆడి 2 గెలిచేసింది. సో, ఇంకా తర్వాత 2 మ్యాచ్‌లు ఆడి గెలిచిన టీములు ఈ రెండే. ఇంకే టీములు లేవు వీళ్ళ తర్వాత. సో, నైస్. బేసిక్‌గా డీసీ కూడా ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది. టేబుల్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉంది. ప్లస్ 1.3 రన్ రేట్‌తో. ఫస్ట్ ప్లేస్‌లో ఆర్సీబీ ఉంది. ప్లస్ 2.266 రన్ రేట్‌తో. 4 పాయింట్స్ ఉన్నాయి ఇద్దరికి కూడా. సో, ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ మ్యాచెస్‌ని బట్టి ఇంకా ఈ పాయింట్స్ టేబుల్ నాకు తెలిసి జీటీతో మ్యాచ్ బెంగుళూరులో కాబట్టి ఐ థింక్ ఆర్సీబీయే గెలుస్తది. అది కూడా క్లియరే. సో, నాకు తెలిసి ఆర్సీబీ విల్ బీ ఇన్ టాప్ నాది అప్పుడు కూడా. ఇంకా తర్వాత కూడా ఇలా కంటిన్యూ అవుతది అనుకుంటున్నాను నేనైతే. సో, అది సిట్యుయేషన్. సో, అలాగా చాలా ఈజీగా గెలిచేశారు. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏమి అనిపించలేదు నాకు. ఎందుకంటే జీషన్ 3 వికెట్లు తీసాడు కానీ 4 ఓవర్స్ 42 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్లు తనే తీసాడు యాక్చువల్‌గా. బట్ ఇంకా రన్ రేట్ ఎక్కువ అంటే ఎకానమీ రేట్ ఎక్కువే ఉంది. ప్యాట్ కమిన్స్ 2 ఓవర్స్ 27, షమి 3 ఓవర్స్ 31. సో, ఎక్కువ వెళ్ళిపోయినాయి. ఒక్క హర్షల్ పటేల్ ఒక్కడే 3 ఓవర్స్‌కి 17 రన్స్ ఇచ్చాడు. ఎందుకంటే తను స్లో బాల్స్ ఎక్కువ వేస్తాడు. మంచి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి కొట్టడం అంత ఈజీ కాదు హర్షల్ పటేల్‌ని. సో, అందుకే హర్షల్ పటేల్ అయితే తక్కువే ఇచ్చాడు. హర్షల్ పటేల్ బేసిక్‌గా చాలా మంచి అడ్వాంటేజ్ ఇస్తున్నాడు వీళ్ళకి. రన్స్‌ని బాగా ఆపుతున్నాడు. సో, లెట్స్ సీ వికెట్లు కూడా పడుతున్నాయి. బట్ ఈ మ్యాచ్‌లో అయితే మాత్రం ఎకానమీ పరంగా నంబర్ 1 అని చెప్పొచ్చు హర్షల్ పటేల్. బట్ ఏమో మరి ఫర్దర్‌గా అయినా సరే ఆహ్, గెలుస్తాదా లేదా అంటే ఏమో అర్థం కావట్లేదనమాట ప్రస్తుతానికి పరిస్థితి. సో, నెక్స్ట్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ కేకేఆర్‌తో ఉంది. అది కూడా కోల్‌కతాలో ఉంది. సో, నాకు తెలిసి అది కూడా కేకేఆరే గెలవచ్చేమో. లేదంటే ఈడెన్ గార్డెన్స్ పిచ్ కొంచెం ఏమంటారు ఆడడానికి అనుకూలంగానే ఉంటది కాబట్టి నాకు తెలిసి అప్పుడు ఎస్ఆర్‌హెచ్ గెలవచ్చు కూడా. వాళ్ళకి 50 వీళ్ళకి 50 ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, లెట్స్ సీ చూద్దాం. సో, అది గైస్ అలాగా ఎస్ఆర్‌హెచ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు ఆడడానికి ట్రై చేసి ఆడాల్సిన దానికంటే తక్కువ ఆడుతుంది. అది ప్రాబ్లమ్. సో, మరి ఇంకేం చేస్తాం? చూద్దాం ఏమవుతదో. సో, దట్స్ గైస్ నెక్స్ట్ మ్యాచ్‌లో అయినా గెలవాలని కోరుకుందాం. కాటేరమ్మ కొడుకులు కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అంటే వీళ్ళు వేరే వాళ్ళని కాటేస్తే బావుంటది. అస్తమాను వీళ్ళే కాటేయించుకుంటే బాగోదు గదా! అంత పెద్ద పేరున్నందుకు. ఇప్పుడు బేసిక్‌గా ఆల్ ఓవర్ ఇండియా ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ల కోసం చూస్తున్నారు. ఎందుకంటే, ఆ హిట్టింగ్ స్టైల్ అలా ఉంటదని జెప్పి. సో, అలాంటి టైంలో ఇట్లా ఆడితే కష్టం గదా! అది. సో, చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ అయినా గెలుస్తారేమో. కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనది సీఎస్‌కే అండ్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది గదా! సో, అది చాలా ఫాస్ట్‌గానే అప్‌లోడ్ చేసేస్తాను వెంటనే. సో, దాని వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరిదో స్మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.